మార్చి 15లోగా అన్ని ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అలాగే మున్సిపల్ ఎన్నికలను ఒకే దఫాలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక 4 పథకాల అమలుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక వీటి ద్వారా మైలేజ్ వస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఓట్లు రాబట్టుకోవచ్చనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మార్చి 21 నుంచి 10వ తరగతి పరీక్షలు ఉండబోతున్నాయి. దానికంటే ముందే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు 3 వారాల గడువు ఉండే అవకాశం ఉంది. వీటన్నిటికంటే ముందు బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తేల్చే పనిలో ప్రభుత్వం ఉంది. సో ఒకేసారి ఈ మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ పోల్ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల 4-5 రోజుల తర్వాత మున్సిపల్ పోలింగ్ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. సో మార్చి 21లోగా అన్ని ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పథకాల అమలు ద్వారా మైలేజ్ పొందేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రైట్, ఇక మా కొలీగ్ విజయ్ జైన్ అవుతున్నారు. విజయ్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఒకసారి జూన్లోని, ఒకసారి మార్చిలోని, లేదంటే ఫిబ్రవరి చివరిలోని. అసలు ఏంటి ఈ కన్ఫ్యూజన్ ఏంటి? దీనికి ప్రభుత్వం ఏమైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? గ్యాప్ తోనే ఎన్నికలన్నీ కూడా ఒకేసారి నిర్వహిస్తే ఎలా ఉంటుందనేటువంటి చర్చ అయితే ప్రభుత్వ వర్గాల్లో జోరుగా అయితే సాగుతా ఉంది. ముందుగా సర్పంచ్, తర్వాత 4-5 రోజుల తర్వాత ఎంపీటీసీ, అలాగే జెడ్పీటీసీ, అవి ముగిసిన వెంటనే మున్సిపల్ ఎలక్షన్స్ పెడితే ఎలా ఉంటుందనేటువంటి కోణంలో అయితే ప్రభుత్వం ఆరాధిస్తా ఉంది. అయితే వీలైతే రూరల్ అలాగే అర్బన్ లోకల్ బాడీస్ ఒకేసారి నిర్వహిస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి కూడా లెక్కలు కూడా వేస్తా ఉన్నట్టు ప్రచారం అయితే జరుగుతా ఉంది. 13 నెలలుగా గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్స్ పాలన అయితే సాగుతా ఉంది. సో ఈ మండలం, జిల్లా పరిషత్తుల సైతం 9 నెలలుగా ప్రత్యేక అధికారులు అయితే పర్యవేక్షణలో పనిచేస్తా ఉన్నాయి. సో ఈ నెల 27 నుంచి స్టేట్ లోని 128 మున్సిపాలిటీల పాలనా పగ్గాలు కూడా స్పెషల్ ఆఫీసర్ చేతుల్లోకి అయితే వెళ్ళాయి. వీటన్నింటికి ఒకేసారి పోలింగ్ నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి కోణంలో కూడా సర్కార్ అయితే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇక ముందుగా సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు ముగిసిన తర్వాత వెంటనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనేటువంటి దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నట్లయితే తెలుస్తా ఉంది. ఇలా చేయడం వల్ల పార్టీకి లాభమా నష్టమా అనేటువంటి కోణంలో కూడా ఆయన లెక్కలు వేస్తున్నట్లు సమాచారం. ఈ మధ్యలో లోకల్ బాడీ ఎన్నికల పైన కూడా సీఎం వద్ద జరిగినటువంటి సమీక్ష సమావేశంలో కీలక మంత్రులు పాల్గొన్నట్టుగా తెలిసింది. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తేనే బాగుంటుందని చెప్పేసి కూడా మెజార్టీ మంది ఆ సమావేశంలో అభిప్రాయపడినట్లు సమాచారం. విడివిడిగా ఎన్నికలు పెట్టడం వల్ల సమయం కొంచెం వృధా అవడంతో పాటు ఎన్నికల కోడ్తో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందనేటువంటి అభిప్రాయానికి అయితే వచ్చారు ప్రభుత్వం, అలాగే ముఖ్య మంత్రులు కూడా. సో ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ సాధ్య అసాధ్యాల పైన అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా సంబంధిత ఆ శాఖ అధికారులను ముఖ్యమంత్రి కోరినట్లుగా కూడా ఆదేశించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచి గరిష్టంగా 21 రోజుల సమయం పడుతుందని చెప్పేసి సరిపోతుందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేశారు. అయితే సర్పంచ్, వార్డు మెంబర్లకు పోలింగ్ జరిగిన రోజే సాయంత్రం ఫలితాలు ప్రకటించాల్సి ఉంటుంది. అందుకని ముందు సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి కూడా నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది అధికారులు కూడా. అయితే సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చిన వారం రోజుల తేడాతోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ ప్రకటించేటువంటి విధంగా క్యాలెండర్ తయారు చేయాలని చెప్పేసి కూడా అధికారులను కోరినట్టుగా తెలుస్తోంది సీఎం. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముగిసిన 4-5 రోజుల తేడాతోనే మున్సిపాలిటీలకు సైతం షెడ్యూల్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఉంది. దీంతో సమయం కలిసి వస్తున్నటువంటి భావనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తా ఉంది రామదాస్. అయితే ఈ మేరకు జిల్లా యంత్రాంగం పనిచేస్తుందా లేదా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. అధికారులందరూ సమిష్టిగా ఎన్నికల నిర్వహణ పైన దృష్టి పెడితే అనుకున్న తీరులో పని పూర్తి చేయొచ్చు అని చెప్పేసి కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులు అయితే అభిప్రాయం వెల్లడించినట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఒకే రోజు అటు ఎంపీటీసీ, ఇటు జెడ్పీటీసీలకు, ఇటు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే అన్నింటికీ ఒకే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. అయితే అలా కాకుండా ముందుగా గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే వాటికి ఫలితాలు ప్రకటించకుండా పెండింగ్ లో పెడతారు. అయితే మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత అన్నింటికి ఒకేసారి రిజల్ట్ ప్రకటించే విషయంలో కూడా ఎన్నికల సంఘం ఉంటుందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. మరోపక్క మార్చి 21 నుంచి 10వ తారీఖు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈలోపే అన్ని ఎలక్షన్స్ నిర్వహణ కూడా సమయం సరిపోతుందా అనేటువంటి కోణంలో కూడా అధికారులు అయితే లెక్కలు తీస్తా ఉన్నారు. సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు ఎన్ని రోజుల సమయం అవసరం అవుతా ఉంది, అలాగే అవి పూర్తయిన తర్వాత స్థానిక సంస్థల పోలింగ్ ఎన్ని రోజులు వ్యవధి అవసరం అవుతా ఉంది, అలాగే ఒకవేళ విడివిడిగా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తే ఎన్ని రోజులు గడువు పడుతుంది అనేటువంటి కోణంలో కూడా ఆఫీసర్లు అయితే లెక్కలు తీస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎన్నికల నిర్వహణకు అయ్యేటువంటి ఖర్చు
కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సినటువంటి నిధుల దృష్ట్యా అన్ని స్థానిక సంస్థలకు ఒకే దఫాలో ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి వ్యూహంలో కూడా అధికార పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు మరింత ఆలస్యం అయితే 1500 కోట్ల రూపాయల కేంద్రం నుంచి నిధులు కోల్పోతామని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. అయితే ఈ సమయంలో నగరపాలక సంస్థల పాలక మండళ్ల గడువు కూడా ముగిసింది. వీటికి కూడా ఎన్నికైనటువంటి కమిటీలు ఉంటేనే రావాల్సినటువంటి నిధులు రాబట్టుకునే వీలుంటుంది. అందుకే పెండింగ్ లో పెట్టకుండా ఒకేసారి ఎన్నికలకు వెళ్లాలనేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో మంత్రులు కాంగ్రెస్ సీనియర్లతో సమావేశంలో సూచనలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆ దిశగా అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా సమాచారం ఉంది. మరోపక్క రైతు భరోసా, ఇందిరమ్మ, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. వచ్చే నెల రోజుల లోపల కూడా మెజారిటీ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చి ఎన్నికలకు వెళ్తే ఆ స్థాయిలో ఉపయోగం ఉంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. న్యాయపరమైనటువంటి చిక్కులు, అనుకోని అవాంతరాలు ఎదురైతే తప్ప మార్చి 15లోగా అన్ని రకాల స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తి చేసే అవకాశం ఉందని అయితే మనకు ప్రభుత్వ వర్గాల నుంచి అందినటువంటి సమాచారం. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇక రేపో మాపో అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు. బట్ ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అలాగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరిపే అవకాశం కనిపిస్తుంది. మార్చి 21లోపు 10వ తరగతి పరీక్షల్లోపు జరిపే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ పథకాల ద్వారా అప్పటి వరకు ఈ మైలేజ్ సాధించడం ద్వారా అధికార పార్టీ లబ్ధి పొందాలనే ఆలోచనలో ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.